హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే వ్లాగ్ 10 o'clockకి స్టార్ట్ చేశాను. పొద్దున్నే పిల్లలు కిండర్ గార్డెన్కి వెళ్తే ఇల్లు ఇంత కామ్గా ఆల్మోస్ట్ ఒక 2-3 days నుంచి చూస్తున్నాను. చెప్తాను ఆ స్టోరీ అంతా. సో ఈరోజు అయితే నేనేం చేస్తాను ఇదంతా కూడా బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోతారు కదా. సో 8 కల్లా మ్యాక్సిమం పని అయిపోతుంది. మ్యాక్సిమం పని అంటే మీకు ఆల్రెడీ ముందు చూసే ఉంటారు, బ్రేక్ఫాస్ట్, జ్యూస్, లంచ్ ప్రిపరేషన్స్ అండ్ స్నానాలు మొత్తం అన్నీ అయిపోతాయి. ఎటొచ్చి పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చాక నాకు యాక్చువల్ పని ఉంటుంది. సో ఇద్దరం తీసుకొని వెళ్తాం, ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి అటు నుంచి వెళ్ళిపోతారు కాబట్టి నేను స్ట్రాలర్లో తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా నేను కూడా రెడీ అయ్యి వెళ్తాను. వెళ్ళి కాసేపు అలా వాక్ చేసుకొని ఇంకా రిటర్న్ అవుతాను అనమాట. సో ఈరోజు ఒక పార్సిల్ కూడా వచ్చింది. నేను ఏం ఆర్డర్ పెట్టాను చూపిస్తా. అమ్మ, ఇంత పెద్ద ఆర్డర్ ఆన్లైన్లో పెట్టాను. అది నిన్న కరెక్ట్గా నేను కిండర్ గార్డెన్కి పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వచ్చిందంట. సో నేను కాలింగ్ బెల్ వేస్తే కింద నేను డోర్ ఓపెన్ చేయలేదు, యాక్సెస్ ఇవ్వలేదు ఆ బిల్డింగ్ లోపలికి నేను లేక. అందుకని పార్సిల్ మళ్ళీ DHL ఆఫీస్కి తీసుకెళ్ళిపోతే కిండర్ గార్డెన్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి అటు వెళ్ళి ఆ పార్సిల్ పిక్ చేసుకొని ఇంటికి వచ్చాను అనమాట. సో అందుకే కొంచెం లేట్ అయింది. నాకు కూడా కొంచెం మార్నింగ్ వాక్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఇంకా వాక్ అది చేసుకున్నా అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి యాక్చువల్గా నా పనులు స్టార్ట్ అవుతాయి. అంటే కిచెన్ అంతా ఫుల్ మెస్సీ ఉంటుంది, ఎందుకంటే పొద్దున్నే తిన్నవి వండినవి అన్నీ ఉంటాయి కదా. సో ప్లాట్ఫామ్ అంతా ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. సో దాన్ని క్లీన్ చేయాలి అండ్ ఇల్లంతా వాక్యూమ్ పెట్టాలి. పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి బెడ్రూమ్ ఒకటి సదరాలి, ఇంకా చిన్న చిన్న మెస్సెస్ ఉంటే అవన్నీ క్లియర్ చేయాలన్నమాట. సో యాక్చువల్గా అషి ఒక 3 days నుంచి మాత్రమే కంప్లీట్గా 8 to 2 వరకు యాడ్ అవ్వకుండా ఉంటుంది. అఫ్కోర్స్ కొంచెం ఏడుస్తుంది, లైట్గా అడుగుతూ ఉంటుందంట, బట్ వాళ్ళు మేనేజ్ చేస్తుంటే అలవాటు పడుతుంది అండ్ స్లీప్ కూడా అలవాటు అయిపోయింది అనమాట. అందుకనే ఉంటుంది 2 వరకు. ఒక మధ్యలో ఒక 1.5 to 2 hours నాప్ అయితే వేస్తుంది. సో అలా ఫైనల్గా అలవాటు అయింది అండ్ నాకు ఈ 8 to 2 చాలా ప్రీషియస్ టైం అనమాట. సో ఇప్పుడు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఏదైనా స్పెసిఫిక్ వీడియోస్ కావాలంటే అవి కమెంట్స్లో చెప్పండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నాకు పాసిబుల్, నాకు అవుతుందంటే తప్పకుండా చేస్తా. అండ్ చాలామంది నేను ఇండియా నుంచి తెచ్చుకున్న అవుట్ఫిట్స్ అడుగుతున్నారు, అషిక్ కుట్టించిన డ్రెస్సెస్ అడుగుతున్నారు. ఇవన్నీ వీడియోస్ 1 by 1 ఎవ్రీడే కొన్ని ప్లాన్ చేసుకుంటే ఇంట్లో పనులతో పాటు. అండ్ నాకంటూ కొన్ని చేయాలని అనుకుంటున్నా. సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఫర్దర్గా. సో బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. సో ఈ బ్లాగ్లో ఈ పార్సిల్ కూడా అన్బాక్స్ చేస్తా. అండ్ మొన్న టొమాటో ప్లాంట్స్ అవి పెట్టాను కదా, కొంతమంది అడుగుతున్నారు అవి గ్రో అయ్యాయా, అసలు బయట క్లైమేట్ బాగుంటలేదు కదా, ఎలా గ్రో అవుతున్నాయి మీకు అని. అండ్ ఒక టిప్ చెప్తాను, సీడ్స్ ఎప్పుడైనా సరే పెట్టాక డైరెక్ట్ సన్లైట్కి పెట్టకూడదు, డైరెక్ట్గా చలిలో కూడా పెట్టకూడదు, జర్మినేట్ అవ్వవు. క్లైమేట్ బాగుంటే బయట పెట్టండి, లేదు అంటే కొంచెం షేడీ ప్లేసెస్లో లైట్గా సన్లైట్ తగిలితే సరిపోతుంది. అలా పెడితేనే జర్మినేట్ అవుతాయి అన్నమాట. సో నా ప్లాంట్స్కి ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తాను. సో అది చూసేసాక ఈ పార్సల్ అయితే ఓపెన్ చేద్దాం. సో నా ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో టమాటోస్ అయితే ఇంత గ్రో అయ్యాయి అనమాట. అండ్ ఇవన్నీ చిల్లీస్ ఇంకా ఒకటే పాట్లో ఉండడం వల్ల ఇలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మస్క్ మిలాన్ అనమాట. సో ఫ్రూట్ తిన్నాక వేసాను. సో ఇప్పుడే ఇది లీఫ్ అది గ్రో అవుతుంది. అండ్ 2 టమాటోస్ ఏమో ఈ ప్లాంట్లోకి షిఫ్ట్ చేశాను. అండ్ ఇవి 2 చిల్లీస్. అండ్ ఇక్కడ ఒక టమాటో పెట్టాను. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా బయట క్లైమేట్ డౌన్ అయిపోతుంది, అంటే చల్లగా అవుతుంది నైట్ టైము. సో మొక్కలు పాడైపోతాయని ఇక్కడ సన్లైట్ తగిలే చోటుని ఈ రూమ్లోనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర పెట్టేసాను అనమాట. సో ప్రాపర్ సన్లైట్ దొరుకుతుంది అండ్ వామ్గా కూడా ఉంటాయని చెప్పి. సో ఇక్కడనే సీడ్స్ అవి పెట్టాను, ఇక్కడే గ్రో అవుతున్నాయి. మేబీ ఇంకొక 20 daysలో అలా బయటికి షిఫ్ట్ చేస్తాను. అండ్ ఈ మింట్ కూడా ఎవ్రీ వీక్ దీని నుంచే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. బిర్యానీకి మంచిగా గ్రో అవుతుంది ఇది కూడా. సో ఈ పైన తుంపేస్తా అనమాట, మళ్ళీ వస్తూ ఉంటాయి. సో అలా. అండ్ చూసారు కదా, సో పార్సల్ ఏదైనా వచ్చి అది ఓపెన్ చేయకపోతే నాకు మనసు కుదురుండదు. అందులోనూ ఇప్పుడు ఖాళీ టైం, ఇది ఓపెన్ చేసి అన్నీ చూసేసి పిల్లలు వచ్చేలోపు సగరేసుకోవాలన్నమాట, లేదంటే ఫుల్ మెస్సీ అవుతుంది. అండ్ ఇదైతే నేను ఇంటికి కావాల్సినవి కొన్ని ఆర్డర్ చేశాను. సో తేము యాప్ ఉంటుంది కదా, అందులోంచి అనమాట.
వాడు ఏంటంటే అఫోర్డబుల్గా అన్నీ బాగుంటాయి కానీ ప్యాకింగ్ ఎన్ని ఆర్డర్ పెట్టినా అన్నీ ఇలా ఒక కవర్లో పెట్టి పంపించేస్తాడు. సో ఫాస్ట్గా చూపిస్తా. అండ్ తేములో కొన్ని అవుట్ఫిట్స్ కూడా పెట్టాను, అవి ఎప్పుడు వస్తాయో తెలీదు, చూడాలి. అసలు ఇందులో బాగానే వచ్చాయి అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్గా నైట్ వేర్ ఉంటాయి. సో నేను వాటి కోసం వెయిట్ చేస్తున్నా. నైట్ వేర్ బాగున్నాయి అన్నమాట. సో ఫస్ట్ నైట్ వేరే తగిలింది అండ్ కలర్ అయితే అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది కలర్. నాకు ఇలా చెక్స్ ప్యాటర్న్లో చాలా ఇష్టం. ఫ్యాబ్రిక్ కూడా ఇలా వ్రింకిల్డ్ టైప్లో ఉంటుంది అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వావ్, పర్ఫెక్ట్ ఉంది సైజ్. నాకు మెయిన్ ఈ నైట్ వేర్లో ఈ సైజ్ ఇష్టము. నేను ఆల్రెడీ అంతకుముందు ఒక నైట్ వేర్ తీసుకున్నాను, యానివర్సరీకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారన్నాను కదా, అదనమాట. అది నాకు బాగా నచ్చింది, తనకు కూడా బాగా నచ్చింది. ఇంకా అందులో కొన్ని చూడంటే సరే అని తీసుకున్నా. సైజు చాలా బాగా వచ్చింది, లెంత్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది షర్ట్ అండ్ ఇది ప్యాంట్. వావ్, ప్రెటీ ఉంది. సో ఇలాస్టిక్ అండ్ ఇలా వచ్చింది, కింద ఇలా వచ్చింది అనమాట. ఫర్ షూర్ ఇది ఉంచుకుంటా, కుదిరితే వేసుకొని కూడా చూపిస్తా, ఎలాగో నేను ట్రై చేయాలి కాబట్టి. అండ్ అయ్యో ఇది మా సింక్కి పెద్దదైపోతుంది. సింక్ కోసం స్ట్రైనర్ ఉంటుంది కదా, సో ఇక్కడ చెత్త వెళ్ళిపోతే చాలా ప్రాబ్లము, అందుకని ఇది ఒకటి పెట్టా. అండ్ నెక్స్ట్ వావ్, నైట్ వేర్ అయితే చాలానే పెట్టాను నేను, అంటే ఏవి బాగుంటాయో తెలియదు కదా, సో రిటర్న్ ఆప్షన్ కూడా బాగానే ఉంటుంది అనమాట. వావ్, నాకు లేని కలర్స్ పెట్టాను బేసిక్గా ఈసారి. ఎస్, ఇది కూడా కొంచెం ఆ టైపే, కాకపోతే ఇది బాక్సర్ మోడల్ అనమాట. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, నేను ఇంట్లో షార్ట్స్ అవి వేసుకుంటాను ఆబ్వియస్లీ. సో ఇలా ఇందులో ఫుల్ కూడా ఉంటుంది అనుకుంటా, నాకు ఇది కలర్లో బాగా అనిపించి ఇది ఒకటి తీసుకున్నా. మోస్ట్లీ ఇది కూడా ఉంచుకుంటానేమో తెలీదు, బాగున్నాయి. ఇది కూడా కొంచెం పీచీ కలర్. సో ఎలా ఉంటుందని మోడల్స్ ట్రై చేశాను అనమాట. వావ్, చాలా బాగున్నాయి, డీసెంట్గా. ఇప్పుడు వరకు నాకున్న నైట్ వేర్ అన్నీ ఏమంటారు, నా ప్రెగ్నెన్సీస్లో వాటి కోసం ఫీడింగ్ కోసం అలా తీసుకొని ఎప్పటి నుంచో అవే యూజ్ చేస్తూ ఉన్నాను కదా, ఇంకా టైం టు అప్గ్రేడ్ అనిపించింది నాకు, ఇంకా అందుకనే తీసుకున్నా. సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం అవి థిక్గా ఉంటాయి, ఇవి కొంచెం పల్చగా ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ సమ్మర్లో ఫ్యాన్స్ ఉండవు, నిద్ర పట్టదు, డే అంతా వేడిగా ఉంటుంది ఇల్లులో. సో అందుకనే కొంచెం లైట్ కలర్స్ అలా ప్రిఫర్ చేశాను అనమాట. అండ్ ఏంటిది, యా, ఇది మెయిన్ జ్యువెలరీ కోసం పెట్టాను. సో జ్యువెలరీవి నావన్నీ ప్లేస్ తక్కువ ఉంటుంది కదా ఇక్కడ కబోర్డ్స్లో, అండ్ నాకు జ్యువెలరీ కూడా ఎక్కువ ఉంటాయి. అన్నీ ఒక బాక్స్లో పెట్టేసి అలా అంటే ఒక బాక్స్లోనే ఒక 4-5 అలా కవర్స్లో పెట్టేస్తున్నాను. సో అలా నాకు తెలియట్లేదు అనమాట ఏమున్నాయి ఏం లేవని. సో ఇలా ఈ కవర్స్ ఉంటాయి, ఇవెన్నో నాకు గుర్తులేదు, మేబీ ఒక 10-20 ఉంటాయేమో. సో ఇలా జిప్ కవర్స్ లాగా ఉన్నాయన్నమాట. సో సపరేట్గా వేసి అన్నీ ఒక పెద్ద బాక్స్లో పెడితే నాకు చూసుకొని ఈజీగా ఉంటుంది, అండ్ ఎక్కడికైనా ట్రిప్స్కి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి. అన్ని బాక్సులు క్యారీ చేయలేము కదా, వాళ్ళు స్పెసిఫిక్గా కవర్స్ ఏమి ఇవ్వరు, అందుకని ఆర్డర్ చేసుకున్నా. ఏంటిది, సో దీనికి నైఫ్ కావాలి, నేను చూపిస్తాను మళ్ళీ. యా, ఇవేమో పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా క్రీమ్కి, కేక్ కోసం, దానికోసం అనమాట. నా దగ్గర అయిపోయినాయి, అందుకని ఆర్డర్ చేసా. ఇంట్లో అన్నీ నాకు నైట్ వేరే కనిపిస్తున్నాయి ఎక్కువ. అండ్ ఓ మై గాడ్, ఇవి పెట్టానా, ఇది ఓపెన్ చేసేది.
సో ఇవి ఆర్గనైజర్స్ కోసమని పెట్టాను నేను, బట్ ఇంత చిన్నగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలే. చాలా చిన్నగా ఉన్నాయి ఇవి. మేబీ ఇవి రిటర్న్ చేస్తానేమో తెలీదు, చాలా చిన్నగా ఉన్నాయి. నేను కొంచెం పెద్దగా ఉంటాయి అనుకున్నా. ఇవి సెట్ ఆఫ్ ఎన్నో కానీ ఉన్నాయి. సో ఇలా ఇది రిటర్న్, మోస్ట్లీ రిటర్న్. అండ్ ఇది కేక్ కట్టింగ్ది. సో స్లైసర్ లాగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందేమో అన్నట్టు పెట్టా, బట్ చూడాలి ఎంతవరకు యూజ్ చేస్తానో తెలీదు. అండ్ ఇది ఒక చిన్న పౌచ్ అనమాట. ఇది దేనికంటే ఇయర్ ఫోన్స్ ఛార్జర్, ఇయర్ ఫోన్స్ అన్నాయి ఛార్జర్, అవి మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఛార్జర్ అవి పెట్టుకోవడానికి మిస్ అవ్వకుండా ఉంటుంది స్పెసిఫిక్గా బ్యాగ్లో అన్నట్టు. మా హస్బెండ్ ఈ పౌచ్ ఒకటి పెట్టంటే ఈ పౌచ్ ఒకటి పెట్టాను ట్రాన్స్పరెంట్ది. ఏ క్యూట్ ఉంది అసలు. మా హస్బెండ్కి ఎయిర్పాడ్స్ గిఫ్ట్ ఇచ్చాను కదా మొన్న, సో దానికి ఒక పౌచ్ లాగా చూడు ఏదన్నా పెట్టుకోవడానికి, పాడైపోతే లేకపోతే అంటేను. సో ఇంక ఇది ఒకటి పెట్టాను. చాలా బాగున్నాయి అసలు ఎయిర్పాడ్స్ అయితే, చాలా క్యూట్ స్టఫ్ ఉన్నాయి అన్నమాట. ఇదేంటిది, అది పెట్టాక పెట్టాలనుకుంటా మేబీ, నాకు అంత ఐడియా లేదు వీటికి. సో ఇలా ఉంది, ఒక చిన్న హ్యాంగర్ వచ్చింది, మనం దేనికైనా తగిలించుకోవచ్చు. సో ఇలా సింపుల్గా హార్ట్ వచ్చి బాగుంది. ఇది చిన్న చిన్న స్టఫే చాలానే పెట్టాను. ఇవి వచ్చేసి కేక్ నాజిల్స్ ఉంటాయి కదా, షేప్స్, క్రీమ్ డిఫరెంట్ నాజిల్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం అనమాట. అండ్ ఇవి వచ్చేసి హుక్స్. మనకి సీలింగ్ నుంచి బెలూన్స్ ఏమైనా హ్యాంగ్ చేయాలనుకోండి, బేసిక్గా హీలియం బెలూన్స్ అయితేనే పైకి వెళ్ళి ఉంటాయి కదా, సో పైనుంచి కిందకి హ్యాంగ్ చేయాలన్నా, సో పైన అవి స్టే చేయాలన్నా ఇవి చిన్న హుక్స్ అనమాట. దీనికి ఒక చిన్న హుక్ ఉంటుంది. ఇవి జస్ట్ స్టిక్ చేసుకొని తీసేసుకోవచ్చు, సీలింగ్ పైన కానీ ఎక్కడైనా స్టిక్ చేసుకొని వాడుకోవచ్చు. ఇవి 50 ఎన్నో ఉంటాయి అనుకుంటా. సో 50 పీసెస్ ఇవి. సో ఇవి ఒకటి ఆర్డర్ చేసా. అండ్ ఇది ఒక స్క్రబ్బర్ ఒకటి ఆర్డర్ చేసా, బాత్రూమ్ వాల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇదేంటిది, ఇవి మేబీ కేక్కి సంబంధించినవి అనుకుంటా మేబీ. అండ్ ఇప్పుడు డ్రెస్సెస్ అన్ప్యాక్ చేద్దాం. అన్నీ పింకే పెట్టాయండి అని అడగద్దు, నాకు ఏవి బాగుంటాయో తెలీదు, బట్ పింక్ నాకు బాగా అనిపించి అసలు ఏది బాగుంటుంది అందులో చూద్దాం అన్నట్టు ఆర్డర్ చేసా. వావ్, ఈ ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉందో, మరి వాష్ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ బటర్ సాఫ్ట్ ఉంది. స్ట్రాబెర్రీస్ వచ్చి క్యూట్ ఉంది అసలు, ఎంత బాగుంది చూడండి, సాగుతుంది కూడా ఇది, మరి వాష్ తర్వాత తెలీదు. ప్యాంట్స్ బాగున్నాయి, సెట్స్ అయితే క్యూట్గా. నాకు నైట్ వేర్స్ అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటాయి కొన్ని క్యూట్గా. అండ్ ఇదేదో వైట్ టాప్ అనుకుంటా. ఎస్, వావ్ ప్రెట్టి. ఇది పెప్లం టాప్. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా మోస్ట్లీ అలాంటిదే, ప్లాజో ప్యాంట్స్కి సెట్ చేయడానికి. సో జీన్స్ మీద కూడా బాగుంటుంది. దీనిపైన ఏదైనా జాకెట్ ఏదైనా వేసుకోవచ్చు. మీకు వర్క్ కనిపిస్తుందా? సో ఇలా ఉందన్నమాట. ఫ్రంట్ ఇలా ఉంది అండ్ బ్యాక్ ఇలా. బ్లూ జీన్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇంకొకటి ఇదే లాస్ట్ అనుకుంటా. వేరే క్లోతింగ్ కూడా పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కమెంట్స్లో, నేను వచ్చాక షేర్ చేస్తా. ఇది ఒకటి వేరే కలర్ పెట్టా, క్రీమ్. అఫ్కోర్స్ ఈ కలర్ కూడా మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిన కలర్ ఇది ఒకటే, బట్ టులిప్స్ అది ఉంది, చాలా బాగుంది. లైట్ కలర్స్ డీసెంట్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే బాగానే ఉంటాయి. సో ఇది టాప్, ఇది ప్యాంట్. ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్, ఇది కూడా బాగుంది. మూడు ఫ్యాబ్రిక్స్ వచ్చాయి, క్రస్ట్ టైప్ లాగా చాలా బాగుంది ఇది కూడా.
సో ఇవే నేనైతే ఆర్డర్ చేసినవి. ఇవి ట్రై చేస్తే తప్పకుండా మీకు కూడా షేర్ చేస్తా. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. సో ఈ వైట్ టాప్ చాలా బాగుంది. పైన స్ట్రగ్ ఏమన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా ఇలా లేస్తూ స్టిఫ్గా చాలా బాగుంది. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఈ కలర్తో కూడా బాగా మ్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ డ్రెస్ ఇది ట్రై చేశాను. వావ్, చాలా బాగుంది. ఇది కూడా ఈ లెంత్ ప్రాపర్గా వచ్చింది. ప్యాంట్ కానీ లూజ్ కానీ మీడియం అనమాట. సో పర్ఫెక్ట్గా ఉంది లూజ్గా. నాకైతే బాగా అనిపించింది. లెంత్, హ్యాండ్స్ లెంత్ అన్నీ చాలా బాగున్నాయి. ఐ గెట్ దిస్. అండ్ ఇది కూడా చాలా బాగుంది. అఫ్కోర్స్ నాకున్న కలర్ అయినా దీని మీద ప్రింట్ అంతా తులిప్స్ వచ్చింది కదా, సో చాలా డీసెంట్గా ఉంది. అండ్ బాక్సర్ కూడా బాగుంది. ఎస్, నాకైతే బాగా అనిపించింది. క్యూట్. సో నేనైతే ఇంకా ఈ డ్రెస్ రిటర్న్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ పిక్ చేసుకున్నాను. ఇవన్నీ బాగున్నాయి వేసుకుంటే. జస్ట్ ఈ 2 మాత్రం రిటర్న్ చేసేస్తా. సో వీటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో నాతో కమెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ట్రైల్ వేయడం ఒక పని అయితే, ఆ తర్వాత ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అన్నీ ఎక్కడికక్కడ తీసినవన్నీ పెట్టేస్తే. అండ్ నైట్ వేర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన ఇంట్లో చాలా కంఫర్టబుల్గా వేసుకునే డ్రెస్సెస్ కదా. అండ్ మాకు చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ మాకు ఇలా ప్యాంట్ షర్ట్ టైపు క్లాత్ తీసి కుట్టించాలన్నమాట. చిన్నప్పటి నుంచి నైట్ డ్రెస్లే అలవాటు. నైటీలు ఇవన్నీ అలవాటు లేదు. ప్రెగ్నెన్సీ, పెళ్ళి అయ్యాక 1-2 సార్లు సో అలా వేసుకోవడమే. నాకు చిన్నప్పటి నుంచి నచ్చేవి అండ్ కంఫర్టబుల్ ఉండేవి అవే. సో నేను కొంచెం ఏమైనా ఖర్చు పెడతానంటే అది నైట్ వేర్కి ఖర్చు పెడతాను. ఎందుకంటే డే అంతా ఇంట్లో ఉండి కంఫర్టబుల్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంచుకొని అవుట్ఫిట్స్ కదా. సో లుక్ బాగుండాలి అండ్ కంఫర్ట్ కూడా ఉండాలి. సో నాకైతే ఆ 3 సెలెక్ట్ చేసుకునేవి చాలా బాగా నచ్చాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఎప్పుడూ ఒకటే స్టైల్కి వెళ్ళలేం కదా. సో అలా అనమాట. ఇంకా ఆ 3 సెట్స్ ఉంచుకున్నాను. ఇంకా రిమైనింగ్ 2 కొంచెం పీచీ కలర్లో అంత నాకు సెట్ అయినట్టు అనిపించలేదు, అందుకనే రిటర్న్ చేసేసాను. హలో, సో నా వర్క్స్ అన్నీ అయ్యే టైం అయితే ఇప్పుడు 12:20 అవుతుంది అనమాట. ఇంక ఇంట్లో పనులు ఆల్మోస్ట్ అన్నీ అయ్యి, జస్ట్ కిచెన్ ఒక్కటి వ్యాక్యూమ్ పెట్టాలి. డిష్ వాషర్ వేసాక ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ తోమి మొత్తం టేబుల్ పైన చదిరేసాను అనమాట. అవన్నీ ఆరాక వచ్చాక అప్పుడు అదంతా క్లీన్ చేయాలి. ఇంకా మీన్వైల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి, అంటే పిల్లలు ఆడుకునే ఏరియా ఒకటి, టాయ్స్ సార్ట్ చేయాలి. ఆలోచిస్తున్న ఇంకో 1.5 అవర్లో వచ్చాక మళ్ళీ ఎలానా అవే తీస్తారు కదా. బట్ ఎస్, సార్ట్ చేస్తాను. అండ్ మోస్ట్లీ వీళ్ళు కిండర్గార్టెన్కి అలవాటు అయిన తర్వాత మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను కాబట్టి లంచ్ కూడా అరౌండ్ 12:30కి తినేస్తున్నాను కొంచెం. అండ్ ఈరోజు మేము బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. బయటకంటే దక్షిత్ వాళ్ళకి ఒక ఫ్రెండ్ ఉందన్నమాట కిండర్గార్టెన్లో, వాడు ఆడుకునేది. అండ్ నషి కూడా తనతో ఆడుకుంటుందంట. తను వాళ్ళ మదరు నేను దక్షిత్ని జాయిన్ చేసినప్పటి నుంచి ఆ అమ్మాయి కూడా ఇంచుమించు అలాగే జాయిన్ అయింది అదే టైంలో. సో వాళ్ళ మదర్ కూడా నాకు కనిపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. సో ఆమె అడిగిందనమాట బయటికి వెళ్ళాము ఈరోజు పిల్లలతో అని. సో కిండర్గార్టెన్ అయ్యాక అక్కడి నుంచి వేరే పార్క్ వెళ్తాము. సో వాళ్ళు జాపనీస్. సో ఆ పాప కూడా నన్ను బాగా గుర్తుపడుతూ ఉంటుంది. నేను రాగానే దక్షిత్ వాళ్ళని పిలిచి అన్నీ చేస్తుంది అనమాట. సో కాసేపు టైం స్పెండ్ చేద్దాం, పిల్లలు కూడా ఆడుకుంటారంటే సరే పార్క్ వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు ఆ పని కూడా ఉంది. సో ఫస్ట్ అయితే నేను లంచ్ చేసేస్తాను. అండ్ లంచ్ కూడా రెడీ. సో ఈరోజు బీన్స్ కొబ్బరి ఫ్రై చేశాను అండ్ జుక్నీ పచ్చడి విత్ నెయ్యి అనమాట. అండ్ కొంచెం పెరుగు. సో ఏదో ఒక టీవీలో చూస్తూ నా లంచ్ అయితే ఫినిష్ చేసేస్తా. నేనైతే కిండర్గార్టెన్కి స్టార్ట్ అయిపోయాను. 10 to 2 అవుతుంది టైమ్. సో వీళ్ళని పిక్ చేసుకొని ఇంకా అటు నుంచి అటు మేమైతే పార్క్ వెళ్తాము. జస్ట్ దట్ వాటర్ తీసుకొని వెళ్తున్న పిల్లల కోసం. అండ్ మేమైతే ఇంకా కిండర్గార్టెన్లో పిక్ చేసుకొని ఇంకా పార్క్ అయితే వచ్చేసాము. కొంచెం వాక్ అనమాట, ఒక 10 minutes వాక్ ఉంటుంది కిండర్గార్టెన్ నుంచి. అండ్ అదేంటి లంచ్ పిల్లలకి ఏమి తీసుకెళ్ళట్లేదు అని అనుకోవద్దు. బేసిక్గా దక్షిత్ వాళ్ళ కిండర్గార్టెన్లో ఏంటంటే 1:30 నుంచి 1:30
1:45 నుంచి ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటారు, యోగర్ట్, ఫ్రూట్స్ అవన్నీ. సో మా పిల్లలు అక్కడ ఆల్రెడీ తింటారు. ఇంకా అందుకని నేను ఇంటికి వచ్చాక పెడదాంలే అన్నట్టు ఇంకేం పెట్టలేదన్నమాట. సో పైకి ఎక్కుతున్నారు కదా, సో వాళ్ళే తన ఫ్రెండ్ అనమాట. భలే క్యూట్ ఉంటుంది తను కూడా. అండ్ వాళ్ళకి ఒక చిన్న పాప కూడా ఉంది, 10 ఇయర్స్, 10 మంత్స్ బేబీ కూడా ఉంది. సో ఆమెనే అనమాట. మంచిగా ఎంటర్టైన్ చేస్తూ చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ నాకు ఫస్ట్ టైం అలా నాకు తెలియకుండా అంత తొందరగా క్లోజ్ అయిన ఒక పర్సన్ ఆమె. జస్ట్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాం అంతే. సో అడిగారనమాట ఒకరోజు, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని విల్ గో ఫర్ కాఫీ అని చెప్పి ఇంకా ఆమెనే అన్నీ చెప్పింది, ఇలా పార్క్కి వెళ్దాం, పిల్లల్ని తీసుకెళ్దామని. అండ్ ఇక్కడ మేము పార్క్లో వాళ్ళు చాలాసేపు ఆడుకున్నారు, ఒక 2.5 hours ఆడుకున్నాక ఇంకొక రౌండ్ వేసి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. అండ్ ఇక్కడే నా అషితో ఉన్నప్పుడు 9th monthలో ప్రెగ్నెన్సీ షూట్ ఇక్కడే చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మంచి బ్లూమ్స్ ఉంటాయి, సమ్మర్ కదా. సో మన ఫోటోషూట్కి ఎక్కడెక్కడికో వెళ్ళాం కానీ ఇంటి దగ్గరే ఉన్న పార్క్లో ఉంటాయన్న విషయం మాకు తెలియలేదు. అండ్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు, ఫ్లవర్స్ తీసుకొని ఇలా ఫొటోస్ తీసుకొని ఆడుకొని చాలా మంచి టైం స్పెండ్ చేశారు. ఈవెన్ అషి కూడా. ఇక్కడ టులిప్స్ ఉన్నాయి అండ్ చెరీ బ్లాసమ్ చెట్టు కూడా ఉంది, మీకు చూపిస్తాను. అండ్ ఆ రోజు చాలా సన్నీగా అనిపించింది. అండ్ నాకు ఆల్రెడీ కొంచెం ముందు నుంచి హెడేక్, అండ్ నాకు కొంచెం లైట్ సెన్సిటివ్ అనమాట. సో హెడేక్ స్టార్ట్ అయిందని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి ఎంత 4:30 ఎంత అవుతుంది టైము, ఇంకా అలా ఇంటికి రిటర్న్ అయిపోయాము. హోప్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.